బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. డివిజన్ల సంఖ్యను 300కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ అయింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్న 6 జోన్లకు 12, ప్రస్తుతం 30 ఉన్న సర్కిళ్లకు 60కి పెంచుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ ఏర్పడ్డాయి. సర్కిల్ కార్యాలయాల్లో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు కార్యాలయాల్లో నూతన సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. డివిజన్ల డీలిమిటేషన్కు సంబంధించి నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడగా 10 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరించారు. 6,000కు పైగా అభ్యంతరాలు రాగా సహేతుకమైన వాటిని పరిగణలోకి తీసుకుని తుది నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి తుది నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇక ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, చెప్పండి, డీలిమిటేషన్కు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ కి సంబంధించి కూడా తుది నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. జిహెచ్ఎంసీ పరిధిని కూడా పెంచుతూ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాను కూడా చెప్పవచ్చు. ప్రధానంగా డివిజన్ల సంఖ్యకి సంబంధించి కూడా 300 వరకు డివిజన్ సంఖ్యలను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రస్తుతం 6 జోన్లను 12 జోన్లుగా, అలాగే ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లను 60 సర్కిళ్ల పెంచుతూ కూడా కొత్త నోటిఫికేషన్ జిహెచ్ఎంసీ జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కొత్త జోన్లుగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ కొత్త జోన్లుగా ఏర్పడ్డాయి. ఇక సర్కిళ్లకు సంబంధించి కూడా కొత్త జోన్ కార్యాలయాలకు సంబంధించి కావచ్చు, వార్డు కార్యాలయం, నూతన సర్కిల్ కార్యాలయ ఏర్పాటు కానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. డీలిమిటేషన్ కి సంబంధించి కూడా ఈ నెల 9న ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది. 10 రోజుల పాటు అభ్యంతరాలకు సంబంధించి కూడా స్వీకరించారు. మొత్తంగా ఏదైతే 6,000కు పైగా కూడా అభ్యంతరాలు వచ్చాయి, వాటిని కొన్ని పరిగణలోకి తీసుకొని ఈ తుది నోటిఫికేషన్ కి సంబంధించి కూడా జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ ఏదైతే జిహెచ్ఎంసీ పరిధిని పెంచిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక సర్కిళ్లకు సంబంధించి కూడా 60 సర్కిళ్లను, ఇక వార్డులకు సంబంధించి కూడా 300 వార్డులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక శివారు ప్రాంతాలైన అక్కడ సింగి వరకు, ఇక్కడ ఈసీఎల్, అలాగే గట్కేసారు ప్రాంతాల వరకు కూడా డిహెచ్ఎంసీని విస్తరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి 300 డివిజన్లు, అలాగే 150 గతంలో 150 దాన్ని 300 డివిజన్లు చేశారు. 30 సర్కిళ్లను, ఏదైతే ప్రస్తుతం 300 డివిజన్లకు సంబంధించి కూడా 60 సర్కిళ్లను ఏర్పాటు చేయడం. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు సంబంధించి కూడా ఉన్నాయి. ప్రస్తుతం వాటిని కొనసాగిస్తూ అదనంగా కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్ర నగర్ జోన్లను ఖరారు చేశారు. గతంలో ఉన్న షేర్లింగంపల్లి జోన్లోని మొత్తం ఏదైతే మియాపూర్, షేర్లింగంపల్లి, పటాన్ చెరువు సర్కిళ్లను మాత్రమే చేర్చారు. ఇక విలీనమైన అమీన్పూర్, నార్సింగ్లకు సంబంధించి కూడా కొత్తగా షేర్లింగంపల్లి జోన్ లో చేర్చడం జరిగింది. ఇక తుక్కుగూడ ప్రాంత వాసులకు సంబంధించి కూడా చార్మినార్ జోన్ లో చేర్చవద్దని కూడా గత ఏదైతే మొన్న వాళ్ళు వినతి పత్రాలు కూడా సమర్పించుకున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అనువైన ప్రాంతాలను ఎంపిక చేసి తుక్కుగూడ వాసులను శంషాబాద్ జోన్ పరిధిలోకి తీసుకొచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక్కడ పాత బస్తీలోని మొత్తంగా ప్రస్తుతం 3 జోన్లు, అందులో గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్ జోన్లు ఉన్నాయి. ఇందులో పూర్తిగా పాత బస్తీకి చెందిన ప్రాంతాలే కొనసాగుతున్న నేపథ్యంలో ఇక కుత్బుల్లాపూర్ జోన్లకు సంబంధించి కూడా అత్యధికంగా 7 సర్కిళ్లు ఉండగా ఆ సర్కిళ్లను రాజేంద్ర నగర్ జోన్లకు, 6 సర్కిళ్లను ఇక షేర్లింగంపల్లి జోన్లోకి ఖైరతాబాద్, గోల్కొండ, సికింద్రాబాద్, ఉప్పల్, మల్కాజ్గిరి,
చార్మినార్ జోన్లలో 5 సర్కిల్లో కొనసాగుతున్న నేపథ్యంలో కూకట్పల్లి, ఎల్బీ నగర్, శంషాబాద్ లో 4 సర్కిళ్లను కూడా ఖరారు చేస్తూ జిహెచ్ఎంసీ కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకునే నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా పాలనాపరమైన సౌలభ్యం కోసం ఈ సర్కిళ్లను పెంచవలసి వచ్చిందిగా కూడా జిహెచ్ఎంసీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో పాలనా కేంద్ర వికేంద్రీకరణ కావచ్చు, వార్డును ఏర్పాటు చేసే దిశగా కూడా జిహెచ్ఎంసీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధమైందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్. రైట్ హరీష్, థ్యాంక్ యూ హరీష్.